తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి శ్రోతలను జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినడానికి వందనములను శుభములను తెలియచేస్తూ ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. గ్రంథములో నుంచి ఒక మాట చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనములో ఈ మాట వ్రాయబడింది. మీ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. మీ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన దేవా, పరలోకపు తండ్రి, మా ప్రభువా, నీ నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభువా, నీ వాక్యాన్ని ధ్యానించనైంటుండగా, బోధించనైంటుండగా ప్రభువా, బోధించడానికి ప్రభువా, అదేవిధంగా వినుటకు, అర్థం చేసుకున్నటకు మాకు కావలసినటువంటి జ్ఞానం అనుగ్రహించు. నీ శ్రోతలను నీ వాక్యం ద్వారా ఆకర్షించుమని, బోధించుమని, నీ జీవవాక్కులను ప్రభువా వినగలుగుటకు సహాయం చేయమని, ఆత్మకార్యం జరిగించున్నట్లుగా కృపచూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రియమైనటువంటి వారలారా, చాలా మంచి మాట, చక్కని మాట యాకోబు భక్తుడు గ్రంథంలో రాశాడు. మీ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే. అప్పుడు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారే అంటే మానవ జీవితము ఏపాటిది, ఎంతటిది, ఏపాటిది అని సులభంగా అర్థమయ్యే మాటల్లో దేవుడు ఆత్మీయంగా వ్రాయించాడు. మీ జీవము లేక మీ జీవితము ఎటువంటిది అంటే ఎంత మాత్రపుది, కొంతసేపు కనబడి మరల చూచేటప్పటికల్లా అంతలోనే మాయమైపోయినటువంటి ఆవిరి వంటిది అంటాడు. ఆవిరి అలా కనపడుతుంది, అలా మాయమైపోతుంది. ఒకవేళ సరే, ఆ జీవితము అంతలో కనబడి అంతలో మాయమైపోయేది కాకపోయినా, ఒకవేళ చాలా కాలం ఉందనుకోండి, చాలా సంవత్సరాలు ఉన్నటువంటి జీవితం అనుకోండి, అయినప్పటికీ కూడా మోషే భక్తుడు అంటాడు ఏమనంటే 90వ కీర్తన 10వ వచనములు, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. 70 ఏళ్ళు 80 ఏళ్ళు అయినప్పటికీ కూడా వాటి వైభవము ఏపాటిది, దుఃఖము ఆయాసమే, అవి గతించిపోతాయి, మేమేమో ఎగిరిపోతాం, ఉండం. అంటే దీని యొక్క సారాంశం ఏంటంటే మానవ జీవితము క్షణభంగురమైంది, ఆయాసకరమైనది, ప్రయాసకరమైనది. అయితే అది ఎటువంటిదైనా ఎంతకాలం జీవించి ఉన్నప్పటికీ కూడాను ప్రయోజనకరమైనదిగా ఉండాలి, ప్రయోజనకరమైనదిగా ఉండాలి. సమాజమునకు, ఈ లోకస్తులకు, కుటుంబమునకు, తల్లిదండ్రులకు, ఇంతమందికి ప్రయోజనకరమైనదిగా ఉండవచ్చు, మంచిదే. అయితే అందరికన్నా, అన్నిటికన్నా దేవునికి ప్రయోజనకరమైనదిగా ఉండాలి, దేవునికి ప్రయోజనకరమైనదిగా ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైంది, అది చాలా ప్రాముఖ్యమైంది. ఎప్పుడైతే దేవునికి ప్రయోజనకరమై ఉంటుందో, ఆయనకు ఇష్టమైనదిగా ఉంటుందో, ఆశీర్వదించబడతాము, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాము, ఆశీర్వదించబడతాము, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాము. అయితే దేవునికి ప్రయోజనకరమైనదిగా ఉంటూ ఆశీర్వదించబడుటకు, ఆశీర్వాదకరమైన జీవితంగా ఉండడానికి ఏం చేయాలి, ఎలా జీవించాలి, ఆశీర్వాదకరమైనదిగా ఉండడానికి ఏమి చేయాలి? నా ప్రియమైనటువంటి వారలారా, కేవలము 4 మాటలు మాత్రమే సంక్షిప్తంగా, క్లుప్తంగా చెప్పాలంటే, మొదటిది ప్రభువుకు లోబడి ఉండవాలే. మొదటి మాట, ప్రభువుకు లోబడి ఉండాలి. నా ప్రియమైనటువంటి వారలారా, లోబడుట అనేది సమర్పణకు గుర్తు, లోబడుట సమర్పణకు గుర్తు. అయితే ఎప్పుడు లోబడి ఉంటాము? మారిన జీవితముతోనా, మారని జీవితముతోనా? మారిన జీవితముతోనే లోబడి ఉండగలము.
ఆయనకి ఇష్టమైన జీవితము జీవించడానికి మార్చుకోవాలి. జీవితాన్ని మార్చుకున్నప్పుడు మాత్రమే ఆయనకు లోబడి ఉండగలము. నా ప్రియమైనటువంటి వారలారా, ఒక విశ్వాసి లేక క్రైస్తవుడు చేయవలసిన మొదటి పని ఏంటంటే లోబడి ఉండాలి. లోబడి ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. యూదా రాజులలో ఆహాజు అనే రాజున్నాడు. అతడు చాలా దుర్మార్గుడు. తాను దుర్మార్గంగా ప్రవర్తించాడు. తన రాజ్యంలోని ప్రజలు దుర్మార్గంగా ప్రవర్తించడానికి ప్రోత్సహించిన వాడు, పురికొల్పినటువంటి వాడు. మరి ఇటువంటి వ్యక్తి దేవునికి ఇష్టంగా ఉంటాడా? ఇష్టంగా ఉండడు. దేవునికి ఇష్టంగా ఎంతమాత్రం ఉండడు. అయితే ఈయన గతించిపోయాడు. గతించిపోయిన తర్వాత ఆయన కుమారుడైనటువంటి హిజ్కియా యూదులకు రాజు అవుతాడు. నా ప్రియమైనటువంటి వారలారా, ఆయన సింహాసనంకు వచ్చి రాజు అయిన వెంటనే తన ప్రజలకు ఆజ్ఞాపించింది ఏంటంటే, చాలా మంచి రాజు అయిన, చాలా మంచి వ్యక్తి. ఏమని ఆజ్ఞ ఇచ్చాడంటే, 2వ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయము 7వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకున్నట్లయితే, మరి ఆయన ఏమి బోధించాడు ప్రజలకు, ఎలా బోధించాడు, ఏమి చేయాలని బోధించాడో మనకు అక్కడ స్పష్టంగా తెలియచేయబడుతుంది. ఏమంటాడు ప్రజలను ఉద్దేశించి? మన పితరుల దేవుడైన యెహోవా ఎడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరుల వలెను మీ సహోదరుల వలెను ప్రవర్తింపకుడి. మీ యొక్క పితరులు, మీ సహోదరులు మన దేవునికి ద్రోహము చేశారు, అన్యాయంగా ప్రవర్తించారు, అక్రమంగా ప్రవర్తించారు. వారి ప్రవర్తన ఎట్టిదో మీకు అగపరచవలనని ఆయన వారిని వినాశనమునకు అప్పగించెను. వారు ఎంత తప్పిదపు జీవితం జీవించినరో అది మీకు తెలియడానికి వారిని నాశనానికి అప్పగించాడు. మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక, మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరచిన ఆయన మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. 2 ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఇక్కడ కనపడతాయి. మొదటిది లోబడి ఉండుట, రెండవది సేవించుట. అలా చేయలేదు మీ పితరులు, అందువలన వారిని నాశనానికి అప్పగించాడు. అంతేకాకుండా ఇతర రాజుల యొక్క చేతికి వారిని దాసులుగా అప్పగించాడు. చూసారా? అప్పుడు అంటాడు, మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెరకు తీసుకుని పోయిన వారికి కనికరము పుట్టును. ఇలా మీరు చేసినట్లయితే ఏం చేయాలి? లోబడి ఉండాలి, ఆయనను సేవించాలి. అలా చేసినట్లయితే మీ పితరులను, మీ సహోదరులను, మీ పిల్లల్ని ఎవరైతే చెరపట్టి తీసుకొని పోయారో వారికి మంచి కనికరమైన హృదయాన్ని ఆయన పుట్టిస్తాడు. కనికర హృదయాన్ని పుట్టిస్తాడు. యెహోవా కరుణా కటాక్షము గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన యెడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. వెరీ గుడ్. చాలా చక్కని మాటలు. మంచి రాజు వచ్చిన వెంటనే చెప్పాడు, లోబడి ఉండండి, రెండవది సేవించండి. ఇది చేయనందువలన మీ పితరులను మరి నాశనానికి అప్పగించాడు, దాసత్వానికి అప్పగించాడు, చెరకు అప్పగించాడు. మీరు లోబడి ఉండి సేవించినట్లయితే మీ పితరుల ఎడల ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తించి చెరకు తీసుకొని పోయినారో వారికి వీరి ఎడల, మీ పితరుల ఎడల కనికరాన్ని పుట్టిస్తాడు. కాబట్టి మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు కనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును, మీ యందు సంతోషిస్తాడు ఆయన. చూచారా నా ప్రియమైన వారలారా? ప్రసన్నుడు కావడానికి, సంతోషించడానికి, ఆనందించడానికి, తద్వారా మనం ఆశీర్వదించబడడానికి మొట్టమొదటి పని ఏంటంటే మన జీవితం ప్రయోజనకరంగా ఉండాలి. ప్రయోజనకరంగా ఉండడానికి మొదట చేయవలసిన పని ఏంటంటే లోబడి ఉండుట. ఎప్పుడు లోబడి ఉండగలవు? జీవితాన్ని మార్చుకుంటేనే లోబడి ఉండగలవు. లోబడి ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే దేవుణ్ణి లేక యెహోవాను సేవించగలడు. కాబట్టి మొట్టమొదటి మాట ఏంటంటే లోబడి ఉండుట. జీవితాన్ని మార్చుకొని లోబడి ఉండి సేవించుట. అది ప్రభువుకు మరి అంగీకారమైన లేక ప్రయోజనకరమైన జీవితం అవుతుంది. ప్రియమైనటువంటి వారలారా,
చూడండి, చాలామంది క్రైస్తవులు సంపూర్ణంగా దేవునికి లోబడక జీవితంలో కొంత భాగాన్ని సొంత విషయాల కొరకు, అంతేకాకుండా స్వార్థం కొరకు ఉపయోగించుకుంటూ ఏదో కొద్దిగా మాత్రమే, కొన్ని సందర్భాల్లో మాత్రమే లోబడి ఉంటారు. అది సమంజసం కాదు, దేవునికి అంగీకారము కాదు. రెండవ మాటకు వెళ్దాం. రెండవ మాట, విధేయత చూపాలి. మొదటిది లోబడి ఉండాలి, రెండవది విధేయత చూపాలి. విధేయత చూపాలి. నా ప్రియమైనటువంటి వారలారా, విజయవంతమైన లేక ప్రయోజనకరమైనటువంటి జీవితానికి చేయవలసినటువంటి రెండవ పని లేకపోతే రెండవ అడుగు ఏంటంటే విధేయత చూపాలి. లోబడిన వ్యక్తి మాత్రమే విధేయత చూపుతాడు. లోబడి ఉండడానికి విధేయత చూపడానికి చాలా చాలా సంబంధం ఉంది. లోబడి ఉండుట మొదటి దశ, మొదటి పని, మొదటి క్రియ. లోబడి ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే విధేయత చూపగలడు. నా ప్రియమైనటువంటి వారలారా, మరి విధేయత అంటే ఏంటి? విధేయత అంటే ఏంటి? లోబడిన తర్వాత ప్రభువుకు హృదయాన్ని సమర్పించి ప్రభు ఏమైతే చెప్పాడో, ఏమైతే చేయమన్నాడో వినిన దానిని వినినట్టుగా క్రియల రూపంలో అనుసరించి చూపించినట్లయితే దాన్ని విధేయత చూపుట అని అంటారు. విధేయత చూపుట. కేవలము లోబడినానని చెప్పేసి తల ఊపితే చాలదు, లోబడినానని చెప్పేసి అంతే సరిపోదు. కానీ ఆ లోబడుట అనేది విధేయత వలన తెలియజేయబడుతుంది. ఎప్పుడు? లోబడిన తర్వాత వినిన దానిని వినినట్టుగా అనుసరించి చూపించి క్రియల ద్వారా వ్యక్తం చేస్తే దాన్ని విధేయత చూపుట అని అంటారండి. అది ప్రయోజనకరమైనటువంటి, ఉపయోగకరమైనటువంటి, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి చేయవలసినటువంటి రెండవ పని. అపోస్తులుడైనటువంటి పేతురు ఒక మాట అంటాడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనములో వ్రాయబడినటువంటి మాటను ఒకసారి గమనించుదామా. ఏమిటంటే, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు గనుక. మీరు ఒక క్రైస్తవ జనాంగమా, ప్రభువును అంగీకరించినటువంటి వారలారా, మీరు దేని వలన జన్మించారంటే క్షయమగు బీజము నుండి జన్మించినటువంటి వారు కాదు, జీవము గల దేవుని యొక్క వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు. అక్షయ బీజము నుండి పుట్టినవారు. దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు, వాక్యము ద్వారా ప్రభువును విశ్వసించారు. అందువలన వాక్యము అక్షయ బీజము ఎంత మాత్రం క్షయమైపోదు. అక్షయ బీజము నుండి పుట్టినవారు గనుక మీరు విధేయతను చూపించాలి. అంతేకాకుండా నిష్కపటమైన సహోదర ప్రేమను కలుగునట్లు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకనినొకడు హృదయపూర్వకముగా మిక్కుటముగా ప్రేమించుడి. ఎంత చక్కని మాట, ఎంత ఖచ్చితమైన మాట రాశాడు పేతురంటే, మీరు సత్యమునకు లోబడి ఉండండి. మీరు సత్యమునకు లోబడి ఉన్నట్లయితే అక్షయ బీజం అనే దేవుని వాక్యం వలన జన్మించిన వారు అవుతారు. మీరు క్షయమగు బీజము నుండి జన్మించిన వారు కాదు, దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజం నుండి జన్మించినటువంటి వారు. అందువలన మీరు అక్షయ బీజం నుండి జన్మించిన వారు కనుక విధేయులవుతారు. దేవుని యొక్క సత్యమునకు విధేయులవుతారు. సత్యమునకు విధేయులవుట. సత్యం ఎవరండి? సత్యము యేసే. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు ఆయన. కాబట్టి సత్యమునకు విధేయులు కావాలి. ఏమైతే ప్రభువు చెప్పాడో దాన్ని వినాలి, గ్రహించాలి. ఆ గ్రహించిన దానిని క్రియల రూపములో ఆయనకు విధేయత చూపించవలే. అప్పుడు జీవితము ప్రయోజనకరమైన జీవితం అవుతుంది, విలువ కలిగిన జీవితం అవుతుంది, దేవునికి ఇష్టమైనటువంటి జీవితం అవుతుంది, ఆశీర్వాదకరమైన జీవితం అవుతుంది, ఇతరులకు ఆశీర్వదించబడే జీవితము అవుతుంది. నా ప్రియమైన వారలారా, చూశారా? వింటారు చాలామంది, మంచిదే. కానీ వినిన తరువాత నిజంగా లోబడరు. వాళ్ళు నిజముగా లోబడరు కనుక విధేయత చూపని వారుగా నిలిచి ఉంటారు. విధేయత చూపని వారిగా ఉంటారు. ప్రయోజనం ఏంటి? నిష్ప్రయోజనకరమైనటువంటి జీవితం అవుతుంది. నా ప్రియమైనటువంటి వారలారా, మరియు చూడండి, మనము దేవుని ఎడల సంపూర్ణ విధేయత చూపినప్పుడే అది ప్రయోజనకరమైనటువంటి జీవితం అవుతుంది. అందుకు ప్రభువును హృదయపూర్వకంగా ప్రేమించాలి. అది ఎలా? ప్రభు అంటాడు,
నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొనును. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొనును అంటాడు. గైకొనుట అంటే అర్థమేంటి? గైకొనుట వినిన దానిని వినినట్లుగా ఆచరించుట, లేక నెరవేర్చుట, లేక ప్రవర్తించుట. నెరవేర్చుట, ఆచరించుట, లేక ప్రవర్తించుట. అప్పుడు సంపూర్ణ విధేయతను చూపినట్లవుతుంది. లోబడి ఉండుట మొదటి దశ. అయితే లోబడిందని విధేయత చూపించాలి. విధేయత చూపడం అంటే ఆయన చెప్పిన మాటను విన్నట్టుగా ఆచరించి అదేవిధంగా ప్రవర్తించుతూ ఉన్న యెడల విధేయత చూపిన వాళ్ళం అవుతాము. దేవునికి అంగీకారమైన జీవితం అవుతుంది, ఉపయోగకరమైన జీవితం అవుతుంది, ఆశీర్వదించబడినటువంటి జీవితం అవుతుంది నా ప్రియమైనటువంటి వారలారా. తర్వాత మూడవ మాటకు వెళ్దాం. మొదటి మాట లోబడి ఉండుట, రెండవ మాట విధేయత చూపుట. మూడవది ఐకమత్యము సమాధానము. మూడవ మాట ఐకమత్యము సమాధానము. అర్థం కానిదంటూ ఏమీ లేదు. చాలా చాలా చక్కగా సులభమైనటువంటి మాటలు ఆత్మదేవుడు మన కొరకు వ్రాయించాడండి. ఐకమత్యము సమాధానము, ఈ రెండు అంశములు ఒకదాని నుండి రెండవది విడదీయబడదు, వేరు చేయబడదు. ఐకమత్యం ఉన్న చోట సమాధానం ఉంటుంది, సమాధానం ఉన్న చోట ఐకమత్యం ఉంటుంది. ఐకమత్యం లేకపోతే సమాధానం ఉండదు, సమాధానం లేకపోతే ఐకమత్యము ఉండదు. ఈ విషయం చాలామంది అంగీకరించరు. ఎందుకంటే వారు కుటుంబముతో ఐకమత్యంలో ఉండరు, సమాజంతో ఐకమత్యంతో ఉండరు, ఇతరులతో ఐకమత్యంతో ఉండరు, సంఘముతో ఐకమత్యంతో ఉండరు. వారు తమకు ఇబ్బందులు కలుగజేసుకుంటారు, ఇతరులకు ఇబ్బంది కలుగజేస్తారు. ఇబ్బందులు తమకు తాము కలుగజేసుకుంటారు, ఇబ్బందులు ఇతరులకు కూడా కలుగజేస్తారు. ఎందుకని? ఐకమత్యము సమాధానం వారిలో లేదు. ఐకమత్యం ఉంటే సమాధానం ఉంటుంది, సమాధానం ఉంటే ఐకమత్యం ఉంటుంది. ఈ రెండు లేవు కాబట్టి వాళ్ళు ఇతరులకు అనుకూలంగా ఉండరు, తమకు తామే అనుకూలంగా ఉండరు. తాము చేస్తున్నటువంటి క్రియలు వారికి ఇబ్బందికరంగా ఉంటాయి, వారికే ఇబ్బందికరంగా ఉంటాయి. బాధకరమైన విషయం కదా నా ప్రియమైన వారలారా. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనములలో ఈ విధంగా వ్రాసి ఉంచాడు మన కొరకు. కాబట్టి మీరు సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ గలవారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్ములను బతిమాలు కొనుచున్నాను. నేను బ్రతిమాలు కొనుచున్నాను. ఎంత బ్రతిమాలు అడుగుతున్నాడంటే చాలా భావగర్భితమైనటువంటి మాటలు, చాలా ఉపయోగకరమైనటువంటి మాటలు పౌలు రాశాడు ఇక్కడ. ఏంటంటే మీరు సమాధాన బంధము కలిగి ఉండండి. అటువంటి సమాధానము కలిగి ఉన్నట్లయితే మీరు ఐకమత్యమును కలిగి ఉంటారు. సమాధానం అనే బంధముతో మీరు ఉండండి. అటువంటి సమాధానము కలిగి ఉన్నట్లయితే మీరు ఐకమత్యముతో ఉంటారు. అప్పుడే ఐకమత్యం కలిగి ఉన్నప్పుడే మీరు ప్రేమతో ఒకరిని ఒకరు సహించుదురు. సమాధానం ఉంటే ఐకమత్యం ఉంటుంది, ఐకమత్యం ఉంటే ప్రేమిస్తారు, ప్రేమించినప్పుడు ఒకరిని ఒకరు సహించుదురు. చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న లోపాలు లేదా చిన్న ఏమైనా ఉన్నప్పుడు వాటిని సహిస్తారు, అంగీకరిస్తారు. ఎందుకంటే ప్రేమ ఉంది కాబట్టి. ఇంకా పౌలు ఏమంటాడు ఈ మాటల్లో, అందువలన మీరు పిలుపుకు తగినట్లుగా, ఏ పిలుపుతో అయితే పిలిచాడో యేసు, ఏ పిలుపుతో అయితే పిలిచాడో ప్రభు, దీర్ఘశాంతంతో నడుచుకుంటారు. అప్పుడు దీర్ఘశాంతంతో నడుచుకుంటారు. సమాధానం ఉన్నప్పుడు ఐకమత్యం ఉంది, ఐకమత్యం ఉన్నప్పుడు ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్నప్పుడు సహించుదరు. అంతేకాకుండా మీరు పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో నడుచుకుంటారు. చూసారా హౌ వన్ ఈజ్ కనెక్టెడ్ విత్ అనదర్. ఒక అంశము మరొక అంశంతో ఎలా జోడించబడిందో వాక్యంలో ఎంత చక్కగా వ్రాయబడిందో. అప్పుడు మీరు సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొందురు. అప్పుడు మీరు సంపూర్ణ వివేకముతోనూ సాత్వికంతో నడుచుకుంటారు. ఇది ప్రయోజనకరమైనటువంటి జీవితమునకు ఉండవలసినటువంటి 3వ లక్షణము. ప్రియమైన వారలారా, సమాధానముతో ఉండండి. అది ఐకమత్యాన్ని ఇస్తుంది. ఐకమత్యం ఉన్నప్పుడు ఒకరినొకరు ప్రేమిస్తారు, ప్రేమించుకున్నప్పుడు సహించుతారు. అప్పుడు మీరు పిలువబడినటువంటి పిలుపుకు దీర్ఘశాంతంతో నడుచుకుంటారు, మరియు సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకుంటారు.
చూసారా ఎంత చక్కని మాట రాశాడు అపోస్తులైనటువంటి పౌలు గారు. మరి ఈయన ప్రవర్తించాడండి. హింసించుతున్నటువంటి వారితో ప్రేమతోనే ఉన్నాడు, కానీ ఆయన దూషించలేదు. అందువలన అంటాడు రోమాపత్రిక 12:18 శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. చేతనైనంత మట్టుకు సమస్తమైనటువంటి మనుషులతో సమాధానముతో ఉండండి. ఎందుకంటే సమాధానం ఉన్నప్పుడు ఐకమత్యం ఉంటుంది, ఐకమత్యం ఉన్నప్పుడు ప్రేమిస్తారు, ప్రేమించినప్పుడు సహిస్తారు, అంతేకాకుండా దీర్ఘశాంతంతో ప్రవర్తిస్తారు, అంతేకాకుండా సంపూర్ణమైన వినయముతోనూ సాత్వికంతోనూ మీరు ఉంటారు. కాబట్టి సమాధానంతో ఉండండి. ఆ జీవితము ప్రయోజనకరమైన జీవితము, ప్రభువుకు అంగీకారమైనటువంటి జీవితము, ఆశీర్వదించబడే జీవితం అవుతుంది. నా ప్రియమైనటువంటి వారలారా, చేతనైనంత మట్టుకు సమాధానముతోనే ఉండాలి. చివరి మాట, ఆనందించుడి. ఆనందించుడి, ఆనందించుడి, ఆనందించుడి. రిజాయిస్, ఐ సే రిజాయిస్. 2 సార్లు అంటాడు ఆయన. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ఆనందించండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుచున్నాను, ఆనందించుడి. ఎల్లప్పుడూ అంటే ఎప్పుడు సంతోషంతోనే ఉంటామా? ఆనందించడానికి కష్టాలు కన్నీళ్ళు రావా? బాధ వేదన ఉండదా? మరి అటువంటి పరిస్థితులు అంటే ఏ పరిస్థితుల్లోనైనా సరే ఆనందంగా ఉండండి. కష్టాలలో, కన్నీళ్ళలో, బాధ, వేదన, అనుకూల పరిస్థితులు, అననుకూల విషమ పరిస్థితుల్లో కూడా సంతోషంగా ఉండండి. ప్రార్థన విజ్ఞాపనతో ఉండండి. ఏ పరిస్థితుల్లోనైనా సరే అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుతున్నాను, ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియనియుడి. కష్టాలలో, కన్నీళ్ళలో, బాధల్లో వెలివేసినప్పుడు, దూషించినప్పుడు ఆనందించండి. ఎందుకంటే ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఆయన రాకడ బహు సమీపముగా ఉన్నది. దేనిని గురించి చింతపడొద్దు. ఏమైనా పర్వాలేదు, దేనిని గురించి కూడా మీరు చింతపడకుడి. ప్రతి విషయములోనూ అంటే అన్నింటిలో, సంతోషకరమైన సందర్భములో, దుఃఖకరమైన సందర్భంలో, ఆనందకరమైన సందర్భంలో, కన్నీళ్ల సమయంలో కూడాను ప్రార్థనతోనూ విజ్ఞాపనతోనూ కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. దేవునికి తెలియచేయుడి. చూసారా ఎంత చక్కని మాట, ఎంత చక్కని మాట. ఏమీ లేకున్నా ప్రభువును కలిగి ఉన్నటువంటి, సంతోషంగా ఉన్నటువంటి వ్యక్తులను మనం చూడగలము. ఎందుకంటే ఏమీ ఉండదు వాళ్ళకు, కనీసం మామూలు పరిస్థితే అయితే అనుభవించడానికి ఏమి ఉండకపోయినప్పటికీ కూడా ప్రభువును కలిగి ఉన్నందువలన ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అందువలన పౌలు అంటాడు, ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఆనందిస్తూ పరిస్థితులు కష్టమైన సుఖమైన ఏమైనా సరే వాటిని సహించుచు మీ సహనమును ఇతరులకు తెలియనిడి. ఎందుకంటే ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేన్ని గూర్చి చింతపడకుడి. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. యోబు సహించాడండి. అంతకంటే సహించగలిగినటువంటి వ్యక్తి మరొకరు ఉండరు. ఎలాగంటే తూర్పు దేశస్తులు అందరిలో కూడాను గొప్ప ధనవంతుడు. అయితే ఏమైతే ఉన్నాయో అన్నిటినీ పోగొట్టుకున్నాడు. ఏమీ లేకుండా అన్నీ పోగొట్టుకున్నాడు. చివరికి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ చర్మపు వ్యాధి వచ్చుంటే చిల్లపింకు తీసుకొని గోక్కుంటూ ఆ ఎండలో కూర్చున్నాడు, బూడిద పూసుకొని. ఆ స్థితిలో కూడా దిగులు పడలేదు, ఆ స్థితిలో కూడా దుఃఖపడలేదు, ఆ స్థితిలో కూడా ఇలా జరిగిందేని దేవుడు తప్పిదస్తుడని ఎంత మాత్రము దేవుణ్ణి నిందించలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. ఆనందించాడండి. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆనందించాడండి. నా ప్రియమైనటువంటి వారలారా, సింహపు బోనులో వేయబడినటువంటి దానియేలు దుఃఖపడ్డా, దిగులు పడ్డా, కన్నీరు కార్చాడా? లేదే. సంతోషంగా వెళ్ళాడు. జీవము గల దేవుని సేవకుడే దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడని యెహోవా నిన్ను రక్షించగలిగినా అని తెల్లవారుజామున వచ్చి రాజు పలకరిస్తాడండి. రాజు చిరంజీవి యగునుగాక. రాజా, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని అయినందున నా దేవుడు నన్ను రక్షించాడు. ఎలాగంటే ఈ సింహముల నోలను మోయించాడయ్యా తన దూతను పంపించి. చూసారా
అటువంటి పరిస్థితులు కూడా చెక్కు చెదరని విశ్వాసముతో ఉన్నటువంటి మన పితరుడైనటువంటి దానియేలు మనకు ఆదర్శప్రాయుడు. మన పితరుడైన యోబు మనకు ఆదర్శప్రాయుడు. నూతన నిబంధన గ్రంథములో ఇప్పుడే చెప్పుకుంటున్నామే, మన ప్రియుడైనటువంటి మన పితరుడైనటువంటి పౌలును గురించి. పౌలును శీలను ఇద్దరిని చెరసాల్లో వేస్తే ఏమాత్రం దిగులు పడకుండా ఆ పరిస్థితుల్లో కూడా సంతోషముతో కీర్తనలు పాడుతున్నారండి. సంతోషంతో కీర్తనలు పాడుతున్నారండి. చూశారా ఎంత గొప్ప విషయమో. ఆనందించుడి ఆనందించుడి మరలా చెబుతున్న ఆనందించుడు ఆయన మరి ప్రాక్టికల్గా ఇటువంటి పరిస్థితుల్లో ఆనందించాడు. ఆయన ఈజ్ ఎ ప్రాక్టికల్ మ్యాన్, వాస్తవమైనటువంటి మనిషి. ఆయన చెప్పినటువంటి వ్యక్తి అనుసరించాడు. చూశారా, సంతోషిస్తూ కీర్తనలు పాడారు. అంతేకాకుండా ఆ సమయంలో అటువంటి పరిస్థితులు కూడా కీర్తనలు పాడి ప్రభువును గురించి తెలియజేసి చెరసాల నాయకుడిని ప్రభు కొరకు సంపాదించాడు. చెరసాల నాయకుడి కుటుంబాన్ని ప్రభు కొరకు సంపాదించాడండి. నా ప్రియమైన వారలారా, ఊదా రంగు పొడి అమ్ముకునే బీదరాలు చిన్న వ్యాపారము కొనుక్కొచ్చుకొని అమ్ముతుంటుంది ఊదా రంగు పొడి. ఈ ప్రభువును అంగీకరించిన తర్వాత సంతోషంతో పేదదైన చిన్న పని చేసుకునే, నేను ప్రభువును అంగీకరించిన విశ్వాసం కలిగదానని మీరు నమ్మిన ఎడల రండి నా ఇంటికి అని చెప్పేసి ధైర్యంగా వారిని ఆహ్వానిస్తుంది. చూశారా, ఆనందిస్తుంది. నా ప్రియమైన వారలారా, చూశారా, ఇలాగా ఆనందించాలి. ఎంత గొప్ప విషయము. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఆనందించాలి ప్రభునందు. విపత్కర పరిస్థితుల్లో దేవుని స్తుతించాలి. ప్రార్థన విజ్ఞాపనలతో ఆయనను సమీపించాలి. ఆయన ఆశీర్వదించాడు. అప్పుడు జీవితము సంతోషభరితమైంది, ఉపయోగకరమైంది, ప్రయోజనకరమైంది అవుతుంది. నా ప్రియమైన, అందువలన యాకోబు భక్తుడు అన్నటువంటి మాట నిజం, ఇది వాస్తవము. మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. అందువలన ఎటువంటి జీవితమైనా ఆయనకు ప్రయోజనకరంగా ఉండాలి. దానికి గాను లోబడి ఉండాలి, విధేయత చూపాలి, ఐకమత్యం సమాధానంతో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఆనందించాలి. అప్పుడు జీవితము ప్రయోజనకరమైనది అవుతుంది, ఉపయోగకరమైనది అవుతుంది, ఆశీర్వదించబడే జీవితం అవుతుంది, ఆశీర్వాదకరంగా ఇతరులకు కూడా ఉండే జీవితం అవుతుంది. దేవుడి వాక్యమును దీవించునుగాక. అనుసరించుటకు ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీ నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నారు నాయన. ఎట్టి జీవితము ప్రయోజనకరమైనది అవుతుందో వాక్యం ద్వారా బోధించారు. ఎందుచేతనంటే తండ్రి, మా జీవితం ఏపాటిది ప్రభువా, కొంతసేపు ఉండి అంతలోనే మాయమైపోయే ఊపిరి వంటిది, ఆవిరి వంటిది, నీటి బుడగ వంటిది ప్రభువా. నీ చిత్తములో ఆయన ప్రవర్తించి ప్రభువా ప్రయోజనకరమైనటువంటి జీవితం మేము జీవించులాగున నీ వాక్యం ద్వారా నీ ఆత్మకార్యాన్ని మా జీవితాల్లో జరిగించమని విన్న ప్రతి బిడ్డను ప్రభువా దీవించి ఆస్వాదించి ఫలవంతమైన జీవితం జీవించుటకు సహాయం చేయమని వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము, క్రీస్తు ప్రభులో వారి యొక్క కృప మనకు తోడయుండి నడిపించునుగాక, ఆదరించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.